హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే మన ఓటర్ ఐడి కార్డ్ ఈ ఎపిక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఎపిక్ కార్డ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడి కార్డ్. మన ఆధార్ కార్డ్ ఎలా అయితే ఈ ఆధార్ కార్డ్ మనము యూజ్ చేసుకుంటామో అలాగే ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడిని ఈ ఎపిక్ కార్డ్ అంటారు. సో మనం ఇప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనం గూగుల్ క్రోమ్లో నేను ఎలా అయితే ఎంటర్ చేస్తున్నానో అలాగే మిస్టేక్స్ లేకుండా CEO ఆంధ్ర అని గూగుల్ సెర్చ్ చేయండి. సో గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఫస్ట్ ట్యాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వెబ్సైట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనము అలా కిందకి వెళ్తూ ఉంటే మనకి ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఆ ఆప్షన్ క్లిక్ చేసే ముందు అది మనం ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే మనకి ఓటర్ ఐడి నెంబర్ ఉండాలి. సో ఇఫ్ మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ ఈ ఎపిక్ అని క్లిక్ చేసేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ లేకపోతే పైన చూస్తే చెక్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్, సో అది క్లిక్ చేస్తే అక్కడ మీరు 3 వేస్లో మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ది త్రూ ఎపిక్ నెంబర్. సో మన దగ్గర ఎపిక్ నెంబర్ లేదు, మనకు కావాల్సింది కూడా అదే. సో నెక్స్ట్ ట్యాబ్లో సెర్చ్ బై డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనము మీ యొక్క స్టేట్ అండ్ మీ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసి కింద మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. ఫుల్ నేమ్, సర్నేమ్, నెక్స్ట్ రిలేటివ్స్ నేమ్ అనేసరికి మీ ఫాదర్ది లేదంటే మీ హస్బెండ్ది నేమ్ ఇచ్చి కిందన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తెలియకపోతే అది మీరు వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. కిందన క్యాప్చా కోడ్ క్లియర్గా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. లేదు అలా కూడా కాదు అనుకుంటే థర్డ్ వే, ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్తో మీ యొక్క ఎపిక్ నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట. మీరు రిజిస్టర్ అయినప్పుడు మీరు ఓటర్ ఐడికి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి కిందన క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే ఆ మొబైల్ నెంబర్తో ఎన్ని ఓటర్ ఐడీస్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో మీ ఇంట్లో కానీ ఇలా రిజిస్టర్ అయి ఉన్నాయో వాటన్ని డీటెయిల్స్ కూడా మీకు కిందన క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మీ మొబైల్ నెంబర్ మీద ఎన్ని ఓటర్ ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ లిస్ట్లో మీ పేరు ఎక్కడైతే ఉందో చూసుకొని దాని ముందున్న ఎపిక్ నెంబర్ని మీరు కాపీ చేసుకోవాలన్నమాట. ఎపిక్ నెంబర్ మీరు కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి డౌన్లోడ్ ఈ ఎపిక్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సైన్ అప్ అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తో, ఈమెయిల్ ఐడి అవసరం లేదు, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అప్ అవుతారన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా అయితే సైన్ అప్ అవుతున్నానో అలాగే మీరు సైన్ అప్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి, కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీ యొక్క నేము, లాస్ట్ నేము ఏదైనా ఇచ్చుకోవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ ఒక రూల్ ఉంటుంది. ఒక అప్పర్ కేస్ ఉండాలి, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, మొత్తం 8 డిజిట్స్ ఉండాలన్నమాట పాస్వర్డ్లో. సో ఆ రూల్ ప్రకారంగా మనం పాస్వర్డ్ పెట్టుకొని రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయగానే వెరిఫై క్లిక్ చేస్తే మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ అని మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ అండ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, నెక్స్ట్ క్యాప్చా, ఈ 3 మనం క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయగానే లాగిన్ అవుతుందన్నమాట. లాగిన్ అవ్వగానే మనకి ఇలాగ ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ది ఏవైనా కొత్తగా అప్లికేషన్ ఓటర్ ఐడికి అప్లై చేయాలనుకుంటే ఫామ్ 6 అనేది మనం క్లిక్ చేసుకుంటాం. లేదు ఇఫ్ ఇన్ కేస్ మనం ఓటర్ ఐడిలో ఏవైనా నేమ్స్ కానీ డిలీట్ చేయాలి అన్నా లేదంటే యాడ్ చేయాలి అన్నా సరే కింద ఉన్న ఫామ్ 7 మీద క్లిక్ చేస్తాము. ఒకవేళ మన ఓటర్ ఐడిలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఫామ్ నెంబర్ 8 మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మనకున్న ఏమైనా చేంజెస్ ఉంటే అవి మనము కరెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు మనం దీంట్లోని రైట్ సైడ్ ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది. సో మనము ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఎపిక్ నెంబర్ మీద క్లిక్ చేసి కిందన మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ఈ ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కిందన స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే మన యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో దాని కిందన సెండ్ ఓటీపీ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటర్ ఐడికి లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మనకి ఈ ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా అపియర్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ప్రింట్ తీసుకొని పీవీసీ కార్డ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎలా అయితే ఈ ఆధార్ కార్డ్ అనేది మనం యూజ్ చేసుకుంటామో అలాగే ఈ ఎపిక్ కార్డ్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలక్షన్స్ టైంలో మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మనకి పర్సనల్గా ఫిజికల్ కార్డ్ లేకపోయినా ఈ ఎపిక్ కార్డ్ చూపించుకొని మనము ఓటు వేయచ్చు.